మాది డిమాండ్ ఏంటంటే, ఒకటి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోని వెంకటాయపాలెం, సుబ్లేడు తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు ఈ రెండింటిని మండల కేంద్రాలుగా ప్రకటించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసి సమగ్రమైనటువంటి విచారణ కూడా చేసి నివేదికలు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం సమర్పించింది. అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి పంపిస్తే నాటి ఎమ్మెల్యే గారు కావాలని వీటి పెండింగ్ పెట్టారు. తద్వారా ప్రజలు కూడా ఆయనకు మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు స్వయంగా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఏమాత్రం జాప్యం లేకుండా ఈ 2 మండలాలను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇది. ప్రముఖ జర్నలిస్టు, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సోయబుల్లా ఖాన్ జన్మస్థానం సుబ్లేడు. అది అంతేకాకుండా సుబ్లేడు రెవెన్యూ ఫిర్కాగా కూడా ఉండేది. దాన్ని మండలంగా చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. అదే క్రమంలో వెంకటాయపాలెం, ముత్తగూడెం వెంకటాయపాలెం ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం, పలు గ్రామాల కూడలి కేంద్రం. అంతేకాకుండా ఖమ్మం రూరల్ మండలంలో ప్రధానమైనటువంటి పంచాయతీ కాబట్టి, మేజర్ పంచాయతీ కాబట్టి దాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చెప్పి అధికారులు నాటి కలెక్టర్ కూడా వినతి గవర్నమెంట్కు రిపోర్ట్ పంపారు. గవర్నమెంట్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కేవలం ఈ దోబుతులాట ఆడటం సరికాదు, ఈ ప్రజల కోసం ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన పేరుతోటి తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండలాలను తీసుకొచ్చారు. ఆ మండలాలు ప్రజలకు పాలన చెరువు కావడం కొరకే తప్ప ఇది ఎందుకు కాదు. ఒక్కొక్క గ్రామస్తులు 35-40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రావాల్సి వస్తుంది మండల కేంద్రానికి. వస్తే కూడా ఆ రోజు అధికారులు ఆన్లైన్ లేదనో లేకపోతే అధికారులు లేడనో వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక పనికి 3-4 సార్లు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పాలనాపరమైనటువంటి వెసులుబాటు కాబట్టి ప్రజలకు అది కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో నక్సలైట్ల పేరుతోటి ఆపరేషన్ కగార్ పేరుతోటి అనేక మంది ఆదివాసీలను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను 2-3 కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చి నక్సలైట్ల పేరుతో అనేక మంది ఆదివాసీలను ప్రశ్నించే వ్యక్తులను చంపేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఏ పాలకుడు కూడా తమ పరిపాలనను సాగించుకోవడానికి తన వెసులుబాటు, తన సౌలభ్యం కోసం ప్రజలను వంచి హతమార్చిన సందర్భాలు చూడలే మనం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఇలా వందలాది మందిని హతమారుస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, అదేవిధంగా ప్రజాతంత్రవాదులు